స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది పిల్లల్లో అంటే టీనేజ్ పిల్లల్లో దాని తర్వాత ఏజ్ వచ్చేటప్పటికి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య వచ్చేటువంటి పిల్లల్లో కనుక మనం చూస్తే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పరు. సో వాళ్ళు మానసికంగా దెబ్బతింటూ ఉంటారు. వాళ్ళకి సమస్య ఉంది అనేటువంటి విషయం మనం ఎలా తెలుసుకోవాలి? పేరెంట్స్గా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఇటువంటి వీడియోస్ని జనరల్గా మీరు చూస్తేనే పిల్లలు ఎక్కడున్నారు, మన చేతిలో ఉన్నారా, వేరే వాళ్ళ చేతిలో ఉన్నారా, లేదు వేరే వాళ్ళు భయపెడుతుంటే మన దగ్గరకు వచ్చి చెప్పట్లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. లేదా కొన్నిసార్లు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇంట్లో చెప్పుకోలేక ఏం చేస్తే బాగుంటుందో అనేటువంటి దాని మీద ఒక్కొక్క రివ్యూ పెట్టుకోవడానికి కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూసి ప్రతి పేరెంట్, ప్రతి టీచర్ స్కూల్ కాలేజీలో ప్లే చేయండి, లేదంటే ఇంట్లో ప్లే చేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక రివ్యూ అండ్ దాంతోపాటు మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో పిల్లల మీద కూడా ఒక రివ్యూ ఉన్నట్టు ఉంటుంది. ఈరోజు మనతో పాటు ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. సార్, పిల్లలకి మానసికంగా దెబ్బతిన్నారు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుందండి? యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే నాగరాజు గారు జరుగుతున్న అనేక స్టడీస్లో తెలిసే విషయం ఏంటంటే 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచే మానసికంగా డిస్టర్బ్ అయ్యేటువంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అంటే 5 ఇయర్స్ అంటే ఏంటి చెప్పండి? ఫస్ట్ క్లాస్లో ఉన్న బాబు అంటే అప్పటికి 2 ఇయర్స్ స్కూల్కి వెళ్ళాడు, ఎల్కేజీ యూకేజీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. ఆ ఏజ్ నుంచి 19 ఇయర్స్ ఏజ్ అంటే దాదాపుగా డిగ్రీ చదువుతున్న వాళ్ళలో ఈ పిల్లల్లో మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారు అన్న విషయము. ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారడా? ప్రతి 6 మందిలో ఒక వ్యక్తి సైకలాజికల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. అంటే చాలా ఎక్కువ ఇది. అయితే మరి ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అంటే రీజన్స్ కూడా ఉన్నాయి. అసలు సిమ్టమ్స్ ఏంటి, ఎలా తెలుసుకోవాలన్నది ఒకటి. ఇప్పుడు నా పిల్లలు ఏమైనా డిప్రెషన్లో ఉన్నారా, యాంగ్జైటీలో ఉన్నారా, సైకలాజికల్గా ఏమైనా డిజార్డర్లో ఉన్నారా అని తెలుసుకునే ముందు ఆ సిమ్టమ్స్ తెలుసుకుని అసలు ఎందుకు వస్తుందో కూడా తెలియాలి. చాలామంది ఆలోచనలు ఉంటారంటే నా పిల్లలకి ప్రాబ్లం వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న ఫీలింగ్లో ఉండిపోతారు. అసలు ఎందుకు వస్తుంది అంటే చూడండి, చాలా రీజన్స్ ఉన్నాయి నాగరాజు గారు. ఒకటి ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య నాకు సరైన అండర్స్టాండింగ్ లేదు, దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాతావరణం ఈరోజు చూసుకుంటే మిస్అండర్స్టాండింగ్ చాలా పెరిగిపోతున్నాయి, పిల్లల మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. అయితే పేరెంట్స్ పిల్లల మీద సరైన శ్రద్ధ చూపించకపోయినా, సరైన ఎఫెక్షన్ లేకపోయినా కానీ, అటెన్షన్ లేకపోయినా కానీ ఈ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, పేరెంట్స్ పిల్లల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చాలామంది. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానివ్వండి, కొన్ని స్కిల్స్కి సంబంధించి కానివ్వండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా కొంచెం స్ట్రెస్ పెరిగి ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పండి, ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించి స్ట్రెస్ ఎలాగో ఉంది. వర్కింగ్ అవర్స్ కానివ్వండి, హోంవర్క్స్ కానివ్వండి, ఆ కాంపిటీషన్ కానివ్వండి, చదువుకు సంబంధించిన ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. పిల్లోడికి ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాలేదనుకోండి, ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు అని ఆ టీచర్ అంటే భయము, ఆ స్కూల్ అంటే భయము, అక్కడి నుంచి మొదలైపోతుంది అనమాట. ఇది కూడా రీజన్ అయి ఉండొచ్చు. ఇంకా ఈరోజు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఫ్రెండ్స్ మీద విభేదాలు వస్తున్నాయి, గ్రూపిజం వస్తుంది. ఆ గ్రూపిజాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కాక తనకు తాను లోగా ఫీల్ అయిపోయి కూడాను ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతున్నాయి. ఇంకా ఈ రోజుల్లో ఇంకా చెప్పాలంటే బుల్లింగ్ ఎక్కువైపోతుంది, వేధింపులు ఎక్కువైపోయినాయి, ఇబ్బంది పెట్టడం ఎక్కువైపోయింది, ఇంకా బాడీ షేమింగ్ కూడా పెరిగిపోయింది చిన్నపిల్లల దగ్గర నుంచే. అవునా? ఇంకా పిల్లవాడు తెలుసో తెలియకైతే చిన్న తప్పు చేశాడు అనుకోండి, గిల్టీ ఫీలింగ్ వచ్చేసి దాంట్లో నుంచి బయటపడటం, అలా తెలియకపోవడం వల్ల కూడా సిమ్టమ్స్ వస్తుంటాయి. ఇలా చెప్పుకుంటే మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. నా పిల్లవాడికి ఈ సైకలాజికల్ ప్రాబ్లం రాదురే అన్న ఆలోచన ఉండడం తప్పు. వచ్చే అవకాశాలు ఉన్నాయి, మనం పసిగట్టుకుని బయటపడాలి. ఎలా తెలుసుకోవాలి అసలు? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలి అంటే, ఫస్ట్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పిల్లల్లో ఒక రకమైనటువంటి హోప్లెస్నెస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ లేకపోవడం, నిరాశ, ఒక దుఃఖము, ఒక సాడ్ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా వాడు ఏదంటూ ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటాడు, ఒక రకమైన బాధలో ఉంటుంటాడు, ఎలోన్గా కూర్చొని ఉంటాడు. ఈ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇది ఖచ్చితంగా మానసికంగా ఉన్నటువంటి ఒక సమస్యకి లక్షణం అని చెప్పుకోవాలి. ఇంకొక లక్షణం ఏంటంటే నాగరాజు గారు, తొందరగా కోపం వచ్చేస్తుంటుంది. మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఈ మాత్రం చికాకు ఎక్కువ పడుతున్నాడు, కోపం ఎక్కువ వస్తుంది, ప్రతి చిన్నదానికి అరిచేస్తున్నాడు, కోపపడుతున్నాడు. ఇది ఒక సిమ్టమ్, ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఇది సిమ్టమ్, ఇది ఏదో కాజ్ వల్ల ఇది వచ్చింది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఒక సిమ్టమ్గా మనం చూడొచ్చు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోయి ఉంటుంది. ఇది ఒక సిమ్టమ్. ఎలా? వాళ్ళు ఓపెన్గా మాట్లాడడం తగ్గించేస్తారు. ఓపెన్గా నవ్వడం కానివ్వండి, కలవడం కానివ్వండి, షేరింగ్ కానివ్వండి, మనకు అర్థమైపోతుంది ఏంటి వీడు కొంచెం తగ్గిపోయాడు, లోగా ఉన్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ సిమ్టమ్ మనం గుర్తించాలి పేరెంట్స్గా. టీచర్స్ అయినా గుర్తించాలి, పేరెంట్స్ అయినా గుర్తించాలి. ఎప్పుడైతే మనం ఇగ్నోర్ చేయడం మొదలు పెడతామో ఆ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం, యాంగ్జైటీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల భయాలు ఉంటాయి పిల్లలకి,
కొన్ని రకాల యాంగ్జైటీస్ ఉంటాయి. ఉదాహరణకి రోజుకి నార్మల్గానే స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్కి వెళ్ళాలి అనేసరికి ఒక రకమైన యాంగ్జైటీ వచ్చేస్తుంటుంది. స్కూల్ అంటే భయం, ఇంక వెళ్ళకూడదన్న భయం. ఇంకా ఎందుకు ఇలా వస్తుంది? మొన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా, ఫ్రెండ్స్ని కలవాలంటే భయం, ఎందుకు భయపడుతున్నాడు? బయటికి వెళ్ళాలంటే భయం. ప్రతి చిన్న చిన్న విషయాలకి యాంగ్జైటీగా ఫీల్ అవడము, భయాలు, ఇదొక సిమ్టమ్. ఈ సిమ్టమ్ని చూసి మనం ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడు, ఏంటి సిమ్టమ్ ఎందుకు వచ్చింది మనం చూసుకోగలరు. సైకలాజికల్ డిజార్డర్ వస్తుందా, మొదలైందా అన్నది చూసుకోవాలి. ఇది కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, నార్మల్గా ఉండేవాళ్ళు ఒకేసారి అగ్రెసివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు మొదలవుతారు. ఎందుకు? ఎక్కడో వాళ్ళు డ్యామేజ్ అయి ఉంటారు, ఎక్కడో ట్రామా ఉండి ఉంటుంది, ఎక్కడో ఒక రకమైన పెయిన్ ఉండి ఉంటుంది, దానికి ఒక రకమైన కోపము, అగ్రెసివ్గా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. ఇది ఒక సిమ్టమ్. ఇంకా భోజనం చేసే విషయంలో కూడా సిమ్టమ్స్ మనం చూడొచ్చు నాగరాజు గారు. భోజనం చేసేవాడు సడన్గా తినటం తగ్గించేస్తాడు, తినటం ఇంట్రెస్ట్ లేదంటాడు, పాలు తాగడం వద్దంటాడు, ప్రతిదీ కూడా తినటము తాగడం విషయంలో ఇంట్రెస్ట్ లేదని తగ్గించేస్తున్నాడు. సడన్గా ఆహారపు అలవాట్లు మారిపోయాయా? ఇదొక సైకలాజికల్ సిమ్టమ్. సడన్గా ఓవర్గా తినటం మొదలుపెట్టాడా? ఇది కూడా సైకలాజికల్ సిమ్టమ్. మనం అనుకుంటాము, పెద్ద పట్టించుకోము. ఇక్కడ మనం క్యాచ్ చేసి సరిగా వాళ్ళని ట్రీట్ చేయగలిగితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. స్లీపింగ్ డిజార్డర్స్ కూడా వస్తాయి నాగరాజు గారు. చాలామంది రాత్రి నిద్రపోవాలంటేనే భయపడుతుంటారు. ఎందుకని? వాళ్ళకి ఏదైతే ట్రామా ఉంటుందో దానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి, కలల్లాగా వస్తుంటాయి, కాబట్టి భయపడి నిద్రపోరు. ఇది ఒక సిమ్టంగా ఉంటుంది. కాబట్టి నిద్ర లేట్, ఏదో ఆలోచించుకుంటూ లేట్ నైట్ పడుకుంటుంటారు, ఉదయం లేవలేరు. స్లీపింగ్ డిజార్డర్ వస్తుంది. ఇంకా చాలామంది ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు నిద్ర పట్టదో, ఇట మేలుకోను లేరు, ఒక రకమైనటువంటి మత్తులో ఉండిపోయి అలాగే ఉండిపోతుంటారు, లేవబుద్ధి కాదు వాళ్ళకి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఇది వింటుంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయా అనిపిస్తుంది, కానీ ఆ పేరెంట్స్కి తెలుస్తుంది. ఏ పేరెంట్స్ పిల్లలైతే సిమ్టమ్స్ ఉన్నాయో, ఇప్పుడు నా మాటలు ఉంటే అవును కదా, ఈ లక్షణం మా పిల్లల్లో ఉంది కదా, మా బాబులో ఉంది కదా అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతుంది. అన్ని సిమ్టమ్స్ ఒకళ్ళు ఉండకపోవచ్చు, ఒక్కొక్క సిమ్టమ్ ఒక్కొక్క వ్యక్తిలో ఉంటుంది. అవి తెలిసినప్పుడు వెంటనే మనం దాని మీద అప్రమత్తం అయ్యి వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఏం జరుగుతుంది అనాలిసిస్ చేయాలి. చాలామంది పిల్లలు ఓపెన్ అవ్వరు, చెప్పుకోలేరు, వాళ్ళకి ప్రాబ్లం ఏముంది చెప్పలేరు, స్కూల్లో పిల్లలు ఇబ్బంది పెడుతున్న విషయం చెప్పలేరు, ఫలానా సబ్జెక్ట్ వల్ల టీచర్ వల్ల భయం ఉందని చెప్పలేరు, ఫలానా మీ వల్లనే నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పుకోలేరు, మీరు గొడవ పట్టడం వల్లనే. అవునా లేదా? దాన్ని మనమే ఐడెంటిఫై చేసి ఓపెన్ అప్ అయ్యే విధంగా చేయగలగాలి. ఈ సిమ్టమ్స్ కొంచెం ముదిరితే ఎలా ఉంటాయంటే నాగరాజు గారు, సైకోసొమాటిక్ సిమ్టమ్స్ వస్తాయి. ఎలా సైకోసొమాటిక్ అంటే, చాలామంది చిన్నలు తలనొప్పి అంటుంటారు. ఎందుకు తలనొప్పి ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏమి ఉండదు, కంటి డాక్టర్ దగ్గర చూపిస్తే సైట్ ఏమి ఉండదు, తలనొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాదు. కడుపులో నొప్పి అని మాటి చెప్తుంటారు. ఎందుకు కడుపులో నొప్పి వచ్చింది అని చెప్పేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా కానీ రీజన్ అర్థం కాదు. ఇది యాక్చువల్గా సైకలాజికల్ ప్రాబ్లం. ఇది సైకలాజికల్ ప్రాబ్లం వల్ల సొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అంటే ఫిజికల్గా పెయిన్స్ వస్తుంటాయి అనమాట. ఇది ఒక లక్షణము. అంటే సడన్గా మాటికి మోషన్కి వెళ్ళిపోవడము, మాటికి యూరిన్కి వెళ్ళడము, లేకపోతే స్వెట్ రావడము, ఒక రకమైనటువంటి యాంగ్జైటీ ఫీలింగ్ వల్ల తలనొప్పి కానివ్వండి, కడుపు నొప్పి కానివ్వండి, కాళ్ళు చేతులు వణకడం కానివ్వండి. చాలామంది పిల్లలు కాళ్ళు పెయిన్స్ అంటుంటారు. చాలామంది అనుకుంటే ఇది ఎందుకు వస్తుంది పెయిన్ అంటే, వీక్నెస్ వల్ల వస్తుంది, న్యూట్రిషన్ లేకపోవడం వల్ల వస్తుంది, ఎనర్జీ ఇవ్వాలి అన్న కోణంలోనే వెళ్తారు తప్ప, వాడికి డిప్రెషన్ ఉండడం వల్ల కూడాను, యాంగ్జైటీ వల్ల కాళ్ళు వణుకుడు ఉంది, కాళ్ళలో చోంట్లు వస్తున్నాయి, నొప్పులు వస్తున్న విషయం గమనించుకోలేకపోతారు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఇవి ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే నాగరాజు గారు, పిల్లల్లో మరొక రకమైనటువంటి సిమ్టమ్ ఏముంటుందంటే, చాలా తక్కువ మందిలో ఉండొచ్చు, సెల్ఫ్ హార్మింగ్ వస్తుంది. వాళ్ళే ఇష్టపడటం మానేస్తారు. ఇంకా ఇష్టపడటమే కాకుండా తమను తను అసహించుకోవడం మొదలు పెడతారు. కాబట్టి వాళ్ళు ఫుడ్ ఇచ్చుకోలేరు, వాళ్ళ డ్రెస్ మంచిగా మెయింటైన్ చేసుకోలేరు, వాళ్ళ నోట్స్ని వాళ్ళే చించేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి థింగ్స్ని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు. ఆటో బొమ్మలు ఉంటాయి పడేసుకుంటుంటారు, వాళ్ళని ఏ విధంగా డ్యామేజ్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడింది వాళ్ళనే. ఇలాంటి సిమ్టమ్ కూడా కొంతమందిలో కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ ఫోకస్ చేసి ఎందుకు ఇలా ఉంది, రూట్ కాజ్ తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో ఏమవుతుంది, రూట్ కాజ్ తెలుసుకోలేకపోతారు. ఎప్పటివరకు రూట్ కాజ్ని క్లియర్ చేయమో ప్రాబ్లం క్లియర్ అవ్వదు. మరి ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఇంకా పిల్లల్ని భయపెట్టడము, కొట్టడమే చేస్తారు తప్ప అసలు సమస్య ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. కాబట్టి ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి 6 ఒకళ్ళకి ప్రాబ్లం ఉందంటే చిన్న విషయం కాదు కదా నాగరాజు గారు. అవును. కాబట్టి పేరెంట్స్ చాలా ప్రమత్తంగా ఉండాలి. పేరెంట్స్ బిజీగా ఉన్నారు, నో డౌట్, వాస్తవమే. అయినప్పటికీ పిల్లలు మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అన్న విషయం తెలుసుకొని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తేయాల్సిన రెస్పాన్సిబిలిటీ టీచర్స్కి ఉంది, పిల్లలకు పేరెంట్స్ కూడా ఉంటుంది. ఎలా సార్ అంటే, పిల్లలకు కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్పించాల్సినటువంటి అవసరం, బాధ్యత చాలా ఉంటుంది. అవును. అటువంటి వాళ్ళు మీ దగ్గర ఏదైనా క్లాస్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది అనుకున్నటువంటి పేరెంట్స్ ఉంటారు.
అవును. వాళ్ళకి ఏమైనా ఆన్లైన్ వర్క్షాప్స్ లాంటివి ఉన్నాయా? ఉన్నాయి నాగరాజు గారు. యాక్చువల్‌గా ఏంటంటే ఈ రోజుల్లో పేరెంట్స్ సరైన ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు పిల్లలకి. లైఫ్ స్కిల్స్ నేర్పించలేకపోతున్నారు. స్కూల్స్‌లో కూడా అకాడమిక్స్ మీదనే ఫోకస్ ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్ స్కిల్స్ మీద ఫోకస్ లేదు. పిల్లోడు ఎలా ఆలోచించాలి, బిహేవియర్ ఎలా ఉండాలన్న దాని మీద క్లారిటీ లేకుండా పోతుంది. వీళ్ళ కోసమే స్పెషల్‌గా 12 అవర్స్ వర్క్షాప్ అని ఒకటి డిజైన్ చేసాం. ఆన్‌లైన్‌లో ఉంది ఇది. రికార్డెడ్ వర్షన్. దీన్ని గనక పేరెంట్స్ తీసుకొని వాళ్ళు చూస్తూ పిల్లలు గనక చూపిస్తే పిల్లవాడు ఎలా ఆలోచించాలి, లైఫ్‌లో గోల్స్ ఎలా ఉండాలి, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఆలోచించాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, ఇవన్నిటి మీద క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు మనిషి అకాడమికల్‌గానే కాకుండా మానసికంగా స్ట్రాంగ్‌గా ఎలా అవ్వాలో కూడా క్లారిటీ వస్తుంది. ఈ వర్క్షాప్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా లాభాన్ని పొందొచ్చు కూడాను. ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు. ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. కొంతమంది ఎలా ఉంటుందండి నాగరాజు గారు, ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన తర్వాత అటు నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళు థెరపీస్ కొన్ని ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. దాని ద్వారా లాభాన్ని పొంది ఈ ప్రాబ్లం నుంచి బయటికి వచ్చే గొప్ప అవకాశం ఇది. సో అది ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు చెప్పినటువంటి ఎవరైనా ఆన్లైన్ వర్క్షాప్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఆయన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు ఆన్లైన్ ఫస్ట్ అటెండ్ అవ్వండి. మీ పిల్లలు ఏం నేర్చుకున్నారో తెలుసుకోండి. దాని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మీరు ఒకసారి షఫీ గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే త్రూ అపాయింట్మెంట్ మీరు డెఫినెట్గా కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మళ్ళీ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి మాత్రం కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.